షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధి శంషిగూడలోని జెరూసాలెం ప్రేయర్ చర్చిలో జెరూసాలెం ప్రేయర్ చర్చ్ ఫౌండర్ మరియు 124 డివిజన్ మైనార్టీ ప్రెసిడెంట్ ఎం రాజు, స్నేహ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ఎం మమతారాజు ఆధ్వర్యంలో గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎంబీసీ చైర్మన్ జరిపాటి జైపాల్, బీజేపీ నాయకుడు మాధవరం కాంతారావు, టీఆర్ఎస్ నాయకుడు గొట్టిముక్కల వెంగళరావు, ఎర్రబెల్లి సతీష్రావు, యువనేత దొడ్ల రామకృష్ణగౌడ్, మారెల్ల శ్రీనివాస్, సంజీవరావు, గూడి శ్రీను, శ్రీదేవి, సత్తూరి శిరీష, దరు అంజన్న, జోయల్, అభిలాష్, రూబెన్, కవిరాజ్, రంజిత్, ఫాస్టర్లు బిషప్ సింగం, యేసురాజు, ఫిలిప్, బిషప్ సామ్యుల్, ముఖేష్, సురేష్, జైపాల్ తదితరులు హాజరై క్రిస్టియన్ సోదరిమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో చిన్నారులు డాన్సులతో పాటలతో చూపర్లను విశేషంగా ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా జెరూసాలెం ప్రేయర్ చర్చ్ ఫౌండర్ ఎం రాజు మాట్లాడుతూ క్రిస్మస్ ప్రపంచ వ్యాప్తంగా కుల మతాలకు అతీతంగా అందరూ ఎంతో సంతోషంగా జరుపుకుంటారని, యేసు ప్రభు కేవలం క్రైస్తవుల కోసమే రాకుండా ప్రపంచ మానవాళి కోసం వచ్చి వారి పాపాలను తీసుకుని వారికి విముక్తి కలిగించాడన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులను, నాయకులను ఎం రాజు శాల్వాలతో ఘనంగా సన్మానించారు. పొడిచేటి పొద్దుల్లో క్రీస్తు ఉదయిస్తున్నాడు. ఆచేటి బిడ్డల్లో యేసేవలు కై ఉన్నాడు. పొడిచేటి పొద్దుల్లో క్రీస్తు ఉదయిస్తున్నాడు. ఆచేటి బిడ్డల్లో యేసేవలు కై ఉన్నాడు. సంతతిని పౌడు చేసిండు. మరి ఇందిరా హిల్స్ జెరూసలేం ప్రేయర్ చర్చ్ తరఫు నుంచి, అలాగే ఇందిరా హిల్స్ క్రిస్టియన్స్ కమిటీ తరఫు నుంచి మనము గ్రాండ్ క్రిస్మస్ ప్రోగ్రాం మనం చేస్తూ ఉన్నాము. సో ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా మరి మన సతీష్ రావు అన్న గారు వచ్చినందుకు కూడా వారికి ప్రత్యేకమైన వందనం తెలియజేస్తున్నాను. ఎంత బిజీ ఉన్నా కూడా మరి అన్న పిలిచిన కూడా వచ్చారు. అలాగే మరి క్రిస్మస్ పండుగ అనేది ఓన్లీ క్రైస్తవులే కాక యావత్ దేశంలో అందరూ ఎక్కువ చేసుకునే ఏకైక పండుగ. అందరూ కలిసి కుల మతం లేకుండా ఎక్కడైనా కూడా మరి క్రిస్మస్ పండుగ నేను తెలియజేస్తున్నాను. మరి యేసు ప్రభు గారు మరి ఈ లోకానికి ఓన్లీ క్రైస్తవుల గురించి రాలేదు, మనిషి గురించి, మనిషిని నడిపించడానికి, మరి మనం బాగా ఉండాలని మరి ఆయన తన స్వర్గం వదిలేసి ఈ లోకానికి వచ్చి మన పాపాలని ఆయన మీద మోసుకొని మనకు విడుదల చేయడానికి మరి యేసు ప్రభు గారు ఈ లోకానికి వచ్చారు. చాలా మంది అంటారు క్రైస్తవులు
యేసుప్రభు గారు క్రైస్తవులు దేవుడని. యేసుప్రభు గారు ఏ మతము ఏ కులము ఏదానికి దేవుడు అంటే దేవుడు, కానీ ఓన్లీ క్రైస్తవులకే దేవుడు అని కూడా ఎక్కడా లేదు. ఆయనకు నమ్ముకున్న వారికి ఆయన దేవుడు. సో ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. చాలా మంది అందరు కలిసి మరి క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకున్నాము. మరి ఇంతమంది వచ్చారు, నాయకులు అందరూ వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. మరి దేవుడు మాకు అందరికీ ఆయుష్షు ఆరోగ్యాలు ఇచ్చి కాపాడాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఈరోజు షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ ఆల్విన్ కాలనీ డివిజన్లో జెరూసలాం చర్చి ఆధ్వర్యంలో రాజుగారు మమత గారి ఆధ్వర్యంలో స్నేహ మోడల్ స్కూల్ వారి సౌజన్యంతో యావత్ భక్తులతో ఈరోజు సెమీ క్రిస్మస్ చేయడం జరుగుతుంది. ఈ విశ్వంలో అత్యధికంగా ప్రార్థించే భగవంతుడు ఎవరున్నారంటే యేసు ప్రభు. యావత్ ప్రపంచంలో నాకు తెలిసి అన్ని మతాలు సమానమే, అన్ని కులాలు సమానమే, అన్ని వర్గాలు సమానమే అని చెప్పిన మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని పండుగలకు క్రిస్మస్ కి, బతుకమ్మకి, రంజాన్కి అన్నిటి అటువంటి హక్కున పెట్టి చూసుకున్నటువంటి కేసీఆర్ గారి కార్యకర్తగా ప్రతి ఒక్కరిని ప్రతి పండుగలో ఆనందం చూడాలని మా నాయకుని కళ. ఆ విధంగా ఈరోజు జెరూసలాం చర్చిల సందర్భంగా వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ సెమీ క్రిస్మస్ ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. ప్రభు అందరినీ గుండెలో పెట్టుకొని పిలిస్తే పలికే ప్రభు. ఈ ప్రపంచం విశ్వంలోనే అత్యధికంగా మీరు ధనిక దేశాల నుండి ఈ క్రిస్మస్ సందర్భంగా ఒక 1 month నుంచే ఈ ప్రోగ్రాం జరుగుతుంటాయి. యావత్ ప్రపంచాన్ని ప్రభు చల్లగా చూడాలని, అందరి కష్టాలు బాధలు తొలగి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ విశ్వం సుఖంగా ఉండాలని, అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ హ్యాపీ సెమీ క్రిస్మస్. థ్యాంక్ యూ. ఈరోజు ఇందిరా హిల్స్లో రాజన్న గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మినీ క్రిస్మస్ వేడుకలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. రాజుగారి కృషి దాని వెనుక ఎంతో దాగి ఉన్నది. ఇది కొత్త కాదు. ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగానే చిన్న పిల్లలను ఉత్సాహపరుస్తూ, పెద్దలను ఉత్సాహపరుస్తూ మినీ క్రిస్మస్ అంటే చాలా ఇక్కడ మామూలు చూడడానికి ఇంద్రహించాలి చాలా చిన్నగా ఉన్నా కానీ ఇక్కడ కొన్ని వేలాది మంది ప్రజలు ఇక్కడికి వచ్చేసేసి ప్రార్థనలు చేసి దేవుని యొక్క కృపకు ఆరాధ్యులు అవుతా ఉంటారు. అందులో భాగంగానే మన రాజుగారి కృషి దాని వెనుక ఎంత ఉందని చెప్పవచ్చు. వారు వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్నదాన వితరణ జరుగుతూ ఉంటుంది, అన్నదాన ప్రసాదం చేస్తూ ఉంటారు. ఇన్ని రోజులు ఇప్పుడు ఉన్నటువంటి 10 రోజుల వరకు వీళ్ళు ఇక్కడ వేడుకలు జరుపుతారు. ఇటువంటి వేడుకలు భవిష్యత్తులో ఇంకా జరపాలని రాజన్న గారికి ఆ యేసు యొక్క కృప ఉండాలని చెప్పి వేడుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆల్విన్ కాలనీ డివిజన్ మరి రాజుగారు మరి ఇంతకుముందు కళాకారులు వివరంగా మరి యేసు ప్రభు చేసే ఒక పాటలో మనకు వినిపించిన సంగతి మనం అందరము తెలుసుకున్నాం. ముఖ్యంగా ప్రపంచ దేశాలన్నీ కూడా యేసు ప్రభు గురించి బీదలకు ఎన్నో రకంగా ఆయన అండదండగా నిలుస్తున్న సంగతి కూడా మనం ఒకసారి గమనించి మరి ఆయన అడుగుజాడల్లో మనం నడవాలి. ఆయన ఏ రకంగా అయితే గరీబ్కు మనకు సాయం చేస్తున్న సంగతి కూడా మనం మరవకుండా ఆయనని దేశవ్యాప్తంగా కూడా ప్రపంచ దేశాల వ్యాప్తంగా కూడా ఆయనని కొలుస్తున్న సంగతి కూడా మనం ఒకసారి గమనించి మరి ఆయన అడుగుజాడలలో కూడా నడవాలి. మేము కూడా ఆయన చూపిన బాటల్ని మేము కూడా నడుస్తామని చెప్పేసి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశము నాకు ఇచ్చినందుకు రాజుగారికి మన బృందానికి మీ అందరు అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ములకు అందరూ కూడా పేరు నా నమస్కారం తెలుపుకుంటూ ముగిస్తాం. శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఇక్కడికి మమ్మల్ని ప్రత్యేకంగా పిలుస్తున్నందుకు రాజన్న గారికి అలాగే మమతా మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. గత 10 సంవత్సరాలుగా మేము ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఒక కుటుంబ సభ్యుల్లాగా మనమందరం ఇక్కడ పాల్గొనడం ఎంతో సంతోషకరంగా ఉంది. అదేవిధంగా మరొకసారి కార్పొరేటర్ ద్వారా కూడా నేను క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారు ఊర్లో ఉన్నారు, అందుకని రాలేకపోయినారు.
గత 9 సంవత్సరాలు 10 సంవత్సరాలుగా వారు కూడా ఇక్కడ పాల్గొంటున్నారు. అదేవిధంగా యేసు ప్రభుని నమ్మిన వారు ఎప్పుడూ చెడిపోలేదని మా నాన్నగారు అంటూనే ఉంటారు ప్రతి కార్యక్రమంలో. అదేవిధంగా యేసు ప్రభుకి కులం అనేది మతం అనేది లేదు. ఆయన అందరి వాడు, కుల మతాలకు అతీతంగా ఆయన ప్రజల వాడిగా జన్మించాడు. ఆయన కారణ జన్మని తెలియజేస్తూ ఆయన ఆశీస్సులు ఆశీర్వాదం మనందరికీ ఉండాలని, మనం ఎప్పుడు ఇలాగే కుటుంబ సభ్యులలాగా కుల మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాలు జరుపుకోవాలని 124 డివిజన్లో కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.